బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగులను కొత్తూరు గ్రామాల్లో విద్యుత్ అక్రమ వినియోగదారుల మాఫియా పెట్టరేగిపోతోంది. ఆరుగులను సబ్స్టేషన్ పరిధిలో గతంలో కూడా సుమారు ₹1 కోటి విద్యుత్తును అక్రమంగా వాడకం జరిగిందంటూ ఆరోపణలు సైతం వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖకు చెందిన డిపిఈ విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ఆరుగులను కొత్తూరు పేరు చెప్పగానే గ్రావిల్ మాఫియాకు పెట్టింది పేరు. ఇప్పుడు ఆ పేరును సైతం పక్కకు నెట్టి అక్రమ విద్యుత్ వాడకం మాఫియా చెలరేగిపోతా ఉంది. అక్రమంగా గ్రావెల్ ను 30 నుంచి 40 అడుగుల లోతు తవ్వి చెరువులుగా మార్చారు కొందరు అక్రమార్కులు. ఈ చెరువుల్లో చేపలను, రొయ్యలను అక్రమంగా సాగు చేస్తూ విద్యుత్తును దొంగతనంగా వాడుతూ ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటున్నారు. గతంలో కూడా అక్రమంగా విద్యుత్ వాడిన ఒక చెరువు యజమానికి సుమారు 4.5 లక్షలు జరిమానా వేసిన విద్యుత్ విజిలెన్స్ అధికారులు అది మరొక ముందే కత్తూరులో చెరువులు వేసిన ఆరుగుల గ్రామానికి చెందిన 2 పెద్ద మనుషులపై 2 రోజుల క్రితం సుమారు 3 లక్షలకు పైగా విజిలెన్స్ అధికారులు జరిమానా విధించినట్లుగా ప్రచారం జోరుగా సాగుతా ఉంది. విద్యుత్తును అక్రమంగా ఎలా వాడుకోవాలో కొత్తూరులో పనిచేసే ఓ లైన్ మ్యాన్ సదరు అక్రమ విద్యుత్ వాడకందారులకు కోచింగ్ ఇస్తున్నాడని సమాచారం అందుతా ఉంది. గృహ సముదాయాలకే 3,000 నుండి 5,000 వరకు కరెంటు బిల్లు వస్తున్న ప్రస్తుత తరుణంలో ఇక్కడ చేపలు, రొయ్యల చెరువులకు నెలకు 30,000 నుండి 40,000 వరకు బిల్లు రావాల్సి ఉండగా కనీసం 5,000 బిల్లు కూడా రాకపోవడం శోచనీయం. దీన్ని బట్టి చూస్తే విద్యుత్ శాఖకు చెందిన కొందరు ఉద్యోగులు ఎంత అవినీతి మత్తులో జోగుతున్నారో తేటతెల్లమవుతా ఉంది. చెరువులకు విద్యుత్ అక్రమ వినియోగం చేసే వారిపై తరచుగా సంబంధిత విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు జరుపుతున్నా వీరిలో మార్పు రావటం లేదు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇలా అక్రమ విద్యుత్తును వాడే అధికారులపై ఫైన్లు కట్టించుకుని వదిలేయడమే కాకుండా వీరిపై క్రిమినల్ కేసులు కట్టి అరెస్టు చేయాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.